అందరికీ నమస్తే అండి. కూల్చివేతలతో మొదలైనటువంటి ప్రభుత్వం ఎలా కూలిపోయిందో మనందరూ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఆ మాజీ ప్రభుత్వానికి పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. మనందరికీ తెలిసింది, వచ్చి రాగానే ప్రజావేదికని కూల్చేసినారు. ఇప్పుడు అన్నీ మేమే కట్టేమంటున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా మేమే కట్టేసాం, పోలవరాన్ని కూడా మేమే కట్టేసాం, సిడ్ యాక్సెస్ రోడ్డు మేమే వేసేసాం, అమరావతి డెవలప్ మొత్తం కూడా మేమే చేసేసాం అంటున్నారు. అయితే రేపో మాపు వెలుగొండ ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. అసలు దీనికి నాంది పలికింది ఎవరు? 1996లో మార్చి 5న ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం సమీపంలోని గొట్టిపడియ ఆనకట్ట వద్ద 980 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు అనుకున్నంత స్థాయిలో పట్టించుకోలేదనే మాటలు కూడా పడ్డారు. మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించి పనులు అనేది పరుగులు పెట్టడం అయితే జరిగింది. వెలుగొండ ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆనాడు చంద్రబాబు గారు మొత్తంగా 1414 కోట్లు ఖర్చు పెట్టడం అయితే జరిగింది 2014 గెలిచిన తర్వాత. ఇక 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఈ ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చెప్తాను. టన్నెల్ 1 నిర్మాణం మొత్తం కూడా 18.8 కిలోమీటర్లు. దీంట్లో 16.16 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కంప్లీట్ అయింది. ఇక టన్నెల్ 2 నిర్మాణం మొత్తం 18.8 కిలోమీటర్లలో 10.7 కిలోమీటర్లు పూర్తయింది. అమెరికా, జర్మనీ నుంచి ఆధునిక సాంకేతికతతో కూడినటువంటి 2 భారీ యంత్రాలను తెప్పించి పటిష్టంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2019 నుంచి జూన్ నుంచి వెలుగొండ ప్రాజెక్టుకి చాలా పెద్ద గ్రహణం అయితే పట్టింది. జగన్ గారు వచ్చారు. వెలుగొండ అనుకున్నంత స్థాయిలో పనులు జరగలేదు, సింపుల్గా చెప్పాలంటే నాశనం అయ్యిందని. చంద్రబాబు గారు ఉన్న సమయంలో చేసినట్టు వేగంగా పనులు చేసి ఉంటే ఏడాది కాలంలోనే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ టన్నెల్ 1లో 5% పనులు పూర్తి చేయడానికి జగన్ గారికి అక్షరాల 4 ఏళ్ల సమయం పట్టిందట. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు ఎలాంటి సిగ్గు లేకుండా కూడా మొత్తం నేనే చేశా, ఈ ప్రాజెక్టు మొత్తాన్ని నేనే కంప్లీట్ చేశా అని చెప్పేసి ప్రజల్ని జగన్ గారు మభ్యపడుతున్నారు అంటూ అధికార పక్ష పార్టీలు కావచ్చు, నేతలు కావచ్చు, కేడర్ కావచ్చు తీవ్రమైన స్థాయిలో మండిపాటం అయితే జరుగుతోంది. ఇంకా వెలుగొండ ప్రాజెక్టు కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఖర్చు పెట్టింది కేవలం 700 కోట్లు మాత్రమే. ఇక జగన్ గారు వచ్చిన తర్వాత చేసిన పని కేవలం 5% మాత్రమే. వెలుగొండ ప్రాజెక్టుపై మాటలు మార్చి ప్రజలను ఏమార్చినటువంటి జగన్ గారు 2019 ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చినటువంటి ఏడాదిలోనే పూర్తి చేస్తా అన్నారు, హామీలు ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి 2020 ఆగస్టు నాటికి పూర్తి చేస్తా అని చెప్పేసి మరోసారి చెప్పారు. మళ్ళీ 2022 ఆగస్టుకి మళ్ళీ కంప్లీట్ చేస్తా అన్నారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్ కూడా అన్నారు. 2023 ఆగస్టులో కంప్లీట్ చేస్తా అని చెప్పేసి మరోసారి మాట మార్చారు. ఆ తర్వాత చివరగా పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తామంటూ చీమకుర్తి సభలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 5% పని చేయడానికి 5 సార్లు మాట మార్చారని, చివరకు 5 ఏళ్ళు పట్టిందని, కానీ ప్రాజెక్టు మాత్రం కంప్లీట్ కాలేదని ఇప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, సామాన్యులు కావచ్చు దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. 20వ తారీఖు 2వ నెల 2020న ఈ ప్రాజెక్ట్ని సందర్శించినప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయుటకు మొదటిగా ప్రకటించిన తేదీ 31/8/2020. రెండోసారి తేదీ 7/10/2021న ఒంగోలు బహిరంగ సభలో ప్రాజెక్టు పూర్తి చేయుటకు ప్రకటించినటువంటి తేదీ 31/8/2022. ఇక మూడోసారి తేదీ 24/8/2022న చీమకుర్తి బహిరంగ సభలో ప్రాజెక్టు పూర్తి చేయుటకు ప్రకటించిన తేదీ 30/9/2023. ఇక నాలుగోసారి 12/4/2023న మార్కాపురం సభలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రకటించిన తేదీ 31/10/2023. ఇవన్నీ సాధ్యం కాకపోయినప్పటికీ ఎన్నికలకు ముందు 6/3/2024న జాతికి అంకితం చేస్తామంటూ ఇంకా జగన్ ఆనాడు గేమ్స్ ఆడడం మొదలెట్టాడు. పునరావాసం గాలికి వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసితులకు ప్యాకేజీ పునరావాసంతో పాటు కాలువలు, వంతెన నిర్మాణం, కొల్లంవాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి చివరికి ఇవన్నీ గాలికి వదిలేయడం అయితే జరిగింది. ఇక ఏదోలా సొరంగం పనులు అనిపించి ప్రాజెక్టు పూర్తి చేసినట్టుగా ప్రచారం చేసుకోవాలన్నదే ఆనాడు ఆలోచనగా కనిపించింది తప్ప ప్రాజెక్టు భద్రత, నిర్వాసితుల కష్టాలు పడడం మాత్రం తప్పలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే మరో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వెలుగొండని మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక గతంలో అంటే చంద్రబాబు గారి హయాంలో వెలుగొండ ప్రాజెక్టులో సొరంగాలను అమెరికా, జర్మనీ నుంచి ఆధునిక సాంకేతికతతో కూడినటువంటి 2 భారీ యంత్రాలని తెప్పించి పటిష్టంగా నిర్మించడం అయితే జరిగింది. జగన్ రెడ్డి గారు వచ్చాక ఆ సాంకేతికతను పక్కన పెట్టి మాన్యువల్గా తవ్వించేందుకు ప్రభుత్వం పూనుకుంది. తక్కువ ఖర్చుతో పూర్తి చేశామనిపించుకోవాలన్న తపనతో దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ విధంగా తవ్వారు. వాస్తవానికి యంత్రం ద్వారా గుండ్రంగా తవ్వి దానికి సెగ్మెంట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా మాన్యువల్గా యు ఆకారంలో తవ్వారు. సెగ్మెంట్లు పెట్టలేదు. సొరంగం లోపల సెగ్మెంట్లు ఏర్పాటు అత్యంత కీలకం. అప్పుడే నీటి రాపిడికి సొరంగం కోతకు గురి కాకుండా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్తులో ముప్పు తప్పదని వారు హెచ్చరించడం కూడా జరుగుతోంది. ఇక 2024 నాటికి ఇన్ని పనులు మిగిలి ఉన్నా జాతికి అంకితం అని చెప్పేసి నాటకాలు ఆడారు ఆనాటి ప్రభుత్వ పెద్దలంతా కూడా. ఇక వెలుగొండ టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు అవ్వలేదు. 2వ టన్నెల్లో 7 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేయలేదు. ఇక 2వ టన్నెల్లో తగిన 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకొచ్చి మొదటి టన్నెల్ దగ్గర డంప్ చేశారు. 2వ టన్నెల్లో 12 కిలోమీటర్ల దగ్గర టన్నెల్ బోరింగ్ మెషిన్ చెడిపోతే దాన్ని బయటకు తీసుకురాకుండా టన్నెల్లోనే దాన్ని వదిలేశారు. 2వ టన్నెల్లో 1,00,000 క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు తొలగించకుండా దాన్ని అక్కడ వదిలేశారు. ఇది తీయడానికి 6 నెలలు పడుతుంది. ఫీడర్ కెనాల్లో లైనింగ్ వేయలేదు. మట్టితో కట్టలు వేశారు. మొన్న సీజన్లో వర్షానికి 5 నుంచి 6 చోట్ల గండి పడి గ్రామాల్లో నీరు వెళ్ళిపోయింది. ప్రాజెక్టు పూర్తిగా మరో 4,000 కోట్లు ఇంకా ఖర్చు చేయాల్సి ఉన్నా ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేశారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2024 నుంచి కూటమి ప్రభుత్వం వచ్చింది. 2019 నుంచి 24 వరకు కేవలం 5% పనులు మాత్రమే చేయడం, ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఉండిపోవడంతో కూటమి ప్రభుత్వం టార్గెట్ పెట్టి మరీ పనులు చేస్తుంది. చంద్రబాబు గారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే 2026 ఖరీఫ్కి వెలుగొండ మొదటి దశ పూర్తి చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం అన్ని పనులు చేశారు. చంద్రబాబు గారి ఆదేశాలతో మంత్రి నిమ్మల క్షేత్రస్థాయిలో అనేక పర్యటనలు చేశారు. పునరావాసం పూర్తి చేశారు. చివరికి ఈ ఆగస్టు 31న ప్రాజెక్టు మొదలు కాబోతోంది. చంద్రబాబు గారి కళ నెరవేరబోతోంది. సో ఇదనమాట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ వెలుగొండ ప్రాజెక్టుకి జరిగినటువంటి, అలాగే జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి, అలాగే క్రెడిట్లకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పా కదా, పోలవరం ప్రాజెక్టుని నేనే నిర్మించాను, అలాగే అమరావతిని కూడా నేనే కడుతున్నాను, వైజాగ్ డెవలప్మెంట్ అంతా కూడా మా ప్రభుత్వంలోనే జరిగింది, ఇలా 1 కాదు 2 కాదు ప్రతి విషయంలో కూడా అన్నీ మేమే కట్టామని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా ఇనాగ్రేట్ చేయాల. టన్నెల్ బోరింగ్ మిషన్ దాదాపు 100 మీటర్ల పైగా ఉన్నటువంటి ఒక టన్నెల్ బోరింగ్ మిషన్ వెలుగొండ ప్రాజెక్టులో ఉండిపోతే, ఆ టన్నెల్లో ఉండిపోతే దాన్ని బయటికి తీసుకురాకపోతే నీళ్లు బయటకు రావు. అలాంటి టన్నెల్ బోరింగ్ మిషన్ని కట్ చేయాలంటే డైమండ్ కట్టర్లు అవసరం. సో వాటిని ఏవి తీసుకురాకుండా అట్ట గాలి కుదిలేసినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా ఇదన్నమాట వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి డీటెయిల్గా అసలు ఎవరు చేశారు, ఏంది కదా, ఎవరి క్రెడిట్, ఈ లెక్కలేందనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు.